కూటమిలో సీఎం పోస్ట్ పంచాయతీ మళ్ళీ కాకరేపుతోందా? లోకేష్ సీఎం అంటూ తెలుగు తమ్ముళ్ల ప్రసంగంపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారా? చంద్రబాబే మరో 15 ఏళ్లు సీఎం అని పవన్ కళ్యాణ్ ప్రకటించాక లోకేష్ పేరును మళ్ళీ ఎందుకు తెరపైకి తెస్తున్నారని జనసేన నేతలు గుస్సవుతున్నారా? ఇప్పుడు సీఎం సీటు పంచాయతీ రెండు పార్టీల మధ్య చిచ్చు పెడుతోందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అలాగే మిత్రపక్షమైన కమలం పార్టీకి కూడా ఓ మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే 2 ఏళ్లుగా చిన్నపాటి గొడవలు కూడా లేకుండా పాలన సాగిపోతుంది. అక్కడక్కడ నేతల మధ్య ఏదైనా సమస్య వస్తే వెంటనే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే పరిష్కరిస్తున్నారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి మంత్రి లోకేష్ మధ్య వివాదం రగులుతోంది. తాజాగా నారా లోకేష్ టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ సభలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో వైసీపీకి కేవలం ఒక క్రికెట్ టీం మాత్రమే మిగిలిందని, అహంకారంతో ప్రవర్తిస్తే రాజకీయాల్లో ఏం జరుగుతుందో 2024 ఎన్నికలు నిరూపించాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇదే సభలో కొందరు టీడీపీ నేతలు చేసిన ప్రసంగం మాత్రం జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చిందని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. సీఎం చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు దాటిందని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నారా లోకేష్ కి అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కొందరు నేతల్ని వారించారు. అప్పట్లో ఈ వివాదాన్ని వదిలేయమని నేతలకు వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు 2029 ఎన్నికల్లోనూ టీడీపీ నేత సీఎంగా ఉంటారంటూ కొందరు నేతలు చెప్పడం జనసేనలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచి ఈ భజన ఏంటని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారట. 2029లో ఎన్నికల ఫలితాన్ని బట్టి అప్పుడు చూసుకోవాలని, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తల్లోనూ క్యాడర్లోనూ వ్యతిరేకత రాదని జనసేన నేతలు కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారట. అటు సోషల్ మీడియాలోనూ టీడీపీ కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొందరు చేసిన వ్యాఖ్యల్ని జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ విందించారు. కుటుంబ సమేతంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. అయితే లోకేష్ ప్రత్యేక పార్టీ వెనుక సీఎం పోస్టు ఉందనే చర్చ జరుగుతుంది. పార్టీలో నేతలందరినీ మచ్చిక చేసుకునేందుకు విందులు ఇస్తున్నారని చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రధాని మోదీ సైతం మంత్రి లోకేష్ ను ఢిల్లీకి పిలిచి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంత్రి లోకేష్ 10 సార్లు హస్తినకు వెళ్లి రావడంతో లోకేష్ కు ప్రధాని మోదీ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతుంది. ఇలా వరుస పరిణామాలు జనసేన పార్టీలో కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేయడం, తెలుగు తమ్ముళ్లంతా లోకేష్ ను ఆకాశానికి ఎత్తడం జనసేన నేతల్లో మరింత ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు మరో 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పదే ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారట. అంటే 2029 ఎన్నికల్లో కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ సీఎం అవుతారని పరోక్షంగా కొందరు వ్యాఖ్యానించడమే జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోందట. 2029 ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలను బాహాటంగా చర్చకు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్కు సమ్మతి ఉండవచ్చు, కానీ తాము మాత్రం ఒప్పుకోమని, చంద్రబాబు కాకుంటే తమ నేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా టీడీపీ నేతలు నారా లోకేష్ ను మంచి చేసుకోవడానికి, పదవులు పొందడానికి భజన చేయడంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ కూటమిలో ఉన్న తమకు ఇబ్బందిగా ఉందని జనసేన క్యాడర్ తెగేసి చెప్తుంది. ఎన్నాళ్ళిలా, ఎన్ని తరాలను ఇలా మోయాలని వారు సామాజిక మాధ్యమంలో నిలదీస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమన్వయంతో ఉన్నప్పటికీ మధ్యలో టీడీపీ నేతలు చేస్తున్న పని కూటమికి బీటలు తెస్తుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. మంత్రి నారా లోకేష్ వల్లనే గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందని చేసిన వ్యాఖ్యలపై కూడా జనసేన నేతలు రివర్స్ లో తిట్టదండకాన్ని అందుకున్నారు. మొత్తం మీద ఈ విషయంలో టీడీపీ, జనసేన అగ్రనాయకత్వం సరైన సంకేతాలు ఇవ్వకుంటే మాత్రం రాజకీయంగా ఇబ్బందేనన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ పొగడ్తల ప్రచారానికి సీఎం, డిప్యూటీ సీఎం ఎలా ఎండ్ కార్డు వేస్తారో.